ఓకే ఓకే. కానీ లిటరల్లీ కొన్ని చచ్చిపోతే ఇట్లానే బాధ అనిపిస్తుంది. ఇంకొక హ్యాపీనెస్ ఏంటిదంటే త్వరలో దివ్యకు కూడా ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. చేసుకొని అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాము. మాకు ఈ బిజినెస్ కు కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వాలి. దివ్య నెక్స్ట్ ఇప్పుడు ఈ బట్టలు ఉన్నామా, నెక్స్ట్ వేరే బట్టలు అయితే ఉంటాం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి అయ్యా పండుగ పోయినమ్మా దివ్య ఫోటో ఉందా ఇట్లా మా ఫ్రెండ్ తోటి ఇందాక దివ్య చేసింది ఇక రా దివ్య. ఏమన్నా ఇప్పుడు బిజినెస్ లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సాంసం అయితే పంచుకుంటాము. మా పన్నుడు వచ్చిందో చూసుకోవచ్చు కాదు. సపట్లో ఎట్లా వస్తుందో షవర్ సౌండ్ వస్తున్నట్టు వస్తుంది వాష్రూమ్ పోతే. బ్యాక్ అనుకో బేటే గుంజేస్తా వీకేస్తా. మా జగన్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తాడు గైస్ నాకైతే. ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట. డ్రైవర్ వచ్చి గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి మేమైతే కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం. కానీ ఎట్లా అనిపిస్తుంది కింద కావడం బండి కూడా చేంజ్ చేసాం గాయస్ లిటరల్లీ. దివే నీకు ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది, బండి అయితే మస్తుంది కదా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్ మజాకా బోయ్ అమ్మ. మేమైతే ఇలా కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాము. దివ్య నేను కలిసి అయితే ఒక షాప్ అయితే పెట్టినాము. మా ఫ్రెండ్స్ని కూడా అందరినీ పరిచయం చేపిస్తా. వీడు వచ్చేసి ఆనంద్. లొకేషన్ చూసి అర్థమైంది, ఒక విలేజ్కి వైపుకి అయితే వచ్చినాం. మా ఫ్రెండ్ వాళ్ళది బర్ల దొడ్డు ఉందంటే వచ్చినావు. ఇక చూపిస్తా దాన్ని. దివ్య సేమ్ నీ లెక్కన ఉంది దివ్య. అబ్బా చిన్నప్పుడు నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకుంటా. ఇగో శివుడు చూడు. అయ్యా పండుగ పోయినమ్మా ఎంత పెద్ద ఇక్కడ రాను సార్. దీని కళ్ళు అయితే మస్తున్నాయి, సెక్స్ ఉంది. మేమైతే హాయ్ గాయస్ ఇగో దగ్గర తీరారే చూసుకోవచ్చు. దాని కన్ను ఎంత వైట్ బస్ వచ్చింది, క్రేజ్ ఉంది కదా. దివ్య అయితే ఇగో కరా ఇడికి రా దివ్య కరే. సో ఇగో ఇప్పుడు అయితే బర్ల దొడ్డు అయితే మేము తీసుకున్నాము, లీజ్కి తీసుకున్నాము 1 monthకి. ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము. ఇగో ఇప్పుడు మేము ఉండే రూమ్ కూడా ఇందులోనే చూసుకోవచ్చు. ఇగో అదైతే స్టోరేజ్ అని లెక్క పెట్టుకోరు అని మేము బట్టలు గిట్టలు అన్ని తీసుకొని వచ్చేదాము. ఇప్పుడే మాట్లాడుకున్నాం. నేనే 50-50 వేసుకొని అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాము. మాకు ఈ బిజినెస్ కు కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వాలి. దివ్య నెక్స్ట్ ఇప్పుడు ఈ బట్టలు ఉన్నామా, నెక్స్ట్ వేరే బట్టలు అయితే ఉంటాం. గంప పట్టుకొని దివ్యకి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం కాబట్టి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టిపించిన. నేను కస్టమైజ్ చేయించిన దెబ్బ దగ్గర. ఇగో దీనికైతే సీకిపోయింది మూతి.
దివ్య ఫోటోది ఉందా ఇట్లా మా ఫ్రెండ్తో ఇట్లా కనీసం దివ్య ఫోటోది ఉందా ఇట్లా మా ఫ్రెండ్తో ఇట్లా కనీసం ఇగో ఈ మాకు స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం కాబట్టి ఇక స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించిన ఎట్లా అనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ చూడు వావ్ బ్యూటిఫుల్. కాక మన ఇంటికాడ స్విమ్మింగ్ పూల్ ఏమో బ్లూ కలర్ ఉంటుంది కదా మేము ఇక్కడ ఎల్లో కలర్ వేపిస్తున్నాం ఎందుకంటే దివ్యకి అయితే మొన్న ఒక పాప అయితే పుట్టింది చూసుకోవచ్చు. ఇక్కడ రాదు దివ్య స్క్రీన్ అనిపి అయ్యా ఏం వచ్చింది గో నేను చూసి ఎత్తుకో నన్ను అమ్ములు నన్ను అమ్ములు ఒక ముద్ద మా బిడ్డకి ప్లీజ్. దీనికోసం ఒక పాట పాడు డాన్స్ ఆడుతుంది. నువ్వు నేను ఎన్నిసార్లు పాడినా ఒక పాట ఒకసారి పాడిగా తీర్థం వస్తుంది. సరే చూసుకోవచ్చు మాదైతే వస్తాం ఇప్పుడు అది ఏంది ఇందాక దివ్య చేసింది ఇక్కడ రా దివ్య దాన్ని కాదు బాబు పలసరుపై ఇదే అంటే ఇప్పుడు పని చేసినప్పుడు తట్టుకోవాలి అన్నీ. చరాసిగో ఒక ఎన్ని ఉన్నాయి ఒకటి అయితే మావి నావి జగన్ సకం సకం ఆఫ్ ఏమన్నా ఇప్పుడు బిజినెస్ లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సాంసం అయితే పంచుకుంటాము. ఈ బిజినెస్ కొంచెము ఏది ఒక పేరైతే క్రియేట్ చేయండి మనం చెప్తున్నాం వాళ్ళకి మంచి పేరు చేయండి ఒకటి అంటే ఇప్పుడు జగన్ దివ్య ఫార్మ్స్ అట్లా ఉంటాయి కదా. రారా ఆనంద్ ఇక రారా గో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది ఫోన్లో అందుకే మళ్ళీ వీడియో ఆఫ్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేసినాం. మా పన్నుడు వచ్చిందో చూసుకోవచ్చు కాదు సపట్లో ఓహో గాయస్ జీవికడ అయితే మెంటల్ ఉంది గాయస్. ఇదైతే దగ్గర ఆల్మోస్ట్లీ 3 kgs దాకా ఉంటుంది కేకు. ఇంత స్టోరేజ్ బాగానే ఉంది మమ్మీ ఇంత జగన్ కి అయితే 100K అవుతారు కదా అప్పుడైతే మనం దీనికి కేక్ లెక్క చేసి అయితే ఇద్దాం. ఓకేనా జగన్? సరే ఇప్పుడైతే డ్రెస్ మేము ఇవి అయితే సెట్ కావు. ఇదేమో ఆల్మోస్ట్ ఇట్లా గుంజనికి ఇది లోకల్ న్యూ జాయినింగ్ అడ్మిషన్ చూసుకోవచ్చు. ఇక డైలీ అయితే మంచిగా బరాపాలు గిరపాలు మంచిగా తాగుతాం. ఇక గట్టిగా అయిపోతాం. ఇక బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ. ఇక అయిపోదాం అనుకున్నా ఈ బరాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి విండుదాం. సాయి గాయస్ లైవ్లో ఈ ఎక్స్పీరియన్స్ కొత్త చూస్తుంటే అమ్మో సరదైందా బర్ర కూడా తగ్గుతుంది ఎక్కడి ఎండక లోపల. ఇంకా ఎట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు కొత్త బిజినెస్ పెట్టినాక దగ్గర? నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన ఇద్దరం ఇట్లా పార్ట్నర్స్ అయ్యి ఇట్లా చేయడం అయితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఇంకా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం దీంట్లో. గాయస్ ఇన్ని ఒక్కొక్కటి అయితే ఎంతో దగ్గర 12 lakhs ఒకటి 2 lakhs దాకా ఉంటుంది మీదంగా. ఆ బండ్లు గిన్నెలు కొనే బదులు ఇవి కొనుక్కుంటే అయిపోతుంది బెస్ట్ అనిపిస్తుంది. అందుకని కొనుక్కొని ఇట్లా దున్నపోతు అయితే డేంజర్ సువిధం నారావి దున్నపోతు అయితే చూసుకోవచ్చు గాయస్. ఇగో అయితే దున్నపోతు ఇందాక చూపించిన ఏం చేస్తుంది దివ్య దీన్ని నరం చూడు ఒక్కొక్కటి ఎంతలా ఉందో. ఓ అమ్మ అది సౌండ్ చూడు ఎట్లా వస్తుందో షవర్ సౌండ్ వస్తున్నట్టు వస్తుంది అది వాష్రూమ్ పోతే. ఊది బట్టి క్రేజీ అనిపిస్తుంది నాకైతే. ఫుల్ ఆనందంగా అనిపిస్తుంది నేను ఎందుకంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేసినందుకు. ఇంకొక హ్యాపీనెస్ ఏంటిదంటే త్వరలో దివ్యకు కూడా ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. మా టీంలో కూడా కొంతమంది కూడా యాడ్ అవుతారు. ఒక ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అందుకనే ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాం దివ్యకి. ఇక మొత్తం ఇక పొట్టు రీల్స్ దివ్య వ్లాగ్స్ చలో
దారి 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 దా. అరే ఆనంద్ ఏంది రాబాయ్ లాగ్ ఉన్నావు? మా బిజినెస్ అంటే ఎట్లుండాలి రాబాయ్? ఓపెన్ చేసినామంటే ఇగో దీని పేరు అయితే దీని పేరు ఏం పేరు పెడదాం దివ్య? ఏం పేరు పెడదాం? మనాలి. మనాలి అంటే అది వస్తుంది గాయస్. ఇగో ఇప్పుడు ఇలా చూసుకోరు కదా, ఇదైతే ఎందుకంటే అది పిల్లలు చేస్తారు కదా, పుట్టినప్పుడు ఇది చచ్చిపోయిందని చెప్పి తెలిస్తే పాలైతే ఇయ్యదంట. అందుకే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది అనుకో, అరే మా పిల్లి ఇన్న ఉందని చెప్పి పాలైతే ఇస్తుందంట. కానీ లిటరల్లీ కొన్ని చచ్చిపోతే ఇట్లానే బాధ అనిపిస్తుంది. వాళ్ళకైతే ఇంకా ఎమోషనల్ అవుతారు. ఒక డైలీ ఇల్లు పని చేయాలంటే చాలా కష్టము. ఇందులో కూడా పైసలు వస్తాయి అనుకుంటారు, కానీ ఒక ఆవుకి ఏమైతే కూడా మళ్ళీ బర్రెకి ఏమైనా కూడా మస్తు పైసలు అయితే అవుతాయి అంట హాస్పిటల్లో. చూసుకోవచ్చు. ఇప్పుడైతే నిజంగానే తంతదా చొంపమే పళ్ళు అని కొట్టింది అనుకో, ఇంత లాభ అవుతుంది. ఇద్దా లోపల కూడా చూద్దాము. ఇంకొకటి గెస్ట్ రూము. ఇదేంటిదిరా? అయ్యా క్రేజీ. లిటరల్ అయితే మా రూమ్ అయితే చూపిస్తాం ఇప్పుడు దగ్గర. దివ్య లోపల అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది గైస్. పిల్లలు ఏమన్నారా సార్? చూసుకోవచ్చు. పిల్లలు అయితే పెట్టింది. ఓ క్రేజ్ ఉంది. జూమ్ డివైస్ పెట్టు. అవి చూసుకోవచ్చు. ఈ పిల్లలు అయితే పెట్టింది. డ్రెస్సింగ్ టేబుల్ అయితే బుక్ చేసినాం, ఏదో చిన్న లో బడ్జెట్లో. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి. ఇదైతే మా ఛార్జింగ్ బోర్డులో. ఇదైతే మా చుట్టాలది అనమాట. మేము ఇంకా లీజ్కి తీసుకున్నాం 1 మంత్కి. 1 మంత్లో ఎంత కమాయిస్తామో చూపిస్తాం నేను దివ్య. చలో ఇంకా ఇదైతే చిన్న ఉంది ఫ్రెష్ కేకు. అయ్యా అయ్యా దుల్ల పెడతా లిటరలీ ఈ బెడ్ అయితే సూపర్ ఉంది. ఇక నైట్ పూట అయితే నేనైతే ఇన్న వండుకుంటా మంచిగా బయట వైపులో. దీనిలో సౌండ్ ఎవరన్నా దమ్ముంటే గెలకాలన్నా మా దున్నపోతు చూసిరు అది ఎట్లుందో, అది గుద్దేస్తుంది ఎవరన్నా వస్తే. ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఒకసారి దీంట్లోకి అయితే గడ్డి పెట్టుకు దివ్య కొంచెం తింటుంది. అది ఆ చిన్న గట్టు కొంచెం తీసుకొచ్చి ఆ చిన్న ఇట్లా పట్టుకో తీసుకో దాని చిన్న పెట్టు. గైస్ ఇప్పుడు దివ్య అయితే తినిపిస్తుంది మా చిన్నదానికి. దివ్య పాపకి అది భయపడుతుంది. దివ్య అలవాటు వేసుకోవాలి గాను. దివ్య వచ్చింది మీకు ఏం బాధపడకూరి, మంచి కడుపు నిండా పెడుతుంది. రోజు ముడ్డిగా అడుగుతుంది, ఎరిగింది తీస్తుంది. అమ్మా అన్నది సరేనా? ఎట్లా అనిపిస్తుంది దివ్య నీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఇంటికాడ పంచాయతీలో అల్లుళ్ళు ఇంట్లో బాగా ఇదైతే ఇంత వైపు ఉంది నిజంగా. ఇప్పుడైతే మేము నెక్స్ట్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసాను గైస్ నేనైతే. ఇప్పుడు దివ్య అయితే ఎదిగి చూపిస్తుంది ఇప్పుడు అనమాట. దివ్యకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఏంటిది గుడ్ డేస్ స్టార్ట్ అనుకో. బ్యాక్ అనుకో, ఇట్లా అనుకో, బ్యాక్ అనుకో బేటే గుంజేస్తా వీకేస్తా. మా జగన్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తాడు గైస్ నాకైతే. ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ లిటరల్లీ బర్రెలు ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 20 దాకా దగ్గర 20 అంటే కోటి ఇష్టం. ఈ పెండ ఏం చేస్తామంటే అమ్ముతాము కూడా. సాంపిజాలు నీకు ఊర్లో ఉంటారు కదా, ఆ ఊర్లో వాళ్ళకి కూడా అమ్ముదాం. నువ్వు కూడా తెల్లారు లేచి మంచి సాంపిజాలు సరేనా? సాంపిజాలు ముగ్గి క్లీన్ చేయవా? చెయ్యి కొంచెం అయితే. ఇంకా డ్రైవర్ వచ్చి గాయ్స్ ఫేస్ వాష్ దీంతో చేయించుకుంటే అయితే క్రేజ్ ఉంటుంది. దివ్యకైతే కొంచెం పెండతో కూడా కొంచెం దివ్య నా కోసం. దివ్య
నెత్తిలో పెండ చీ చీ కరా చీ అది ఇట్లా అతికింది లిటరల్గా గలీజ్గా అతికిపోయింది ఆమె ఇంక ఇప్పుడే స్నానం చేసింది ఇప్పుడు షవర్ ఉండదు ఇంటికాడ షవర్ గివరు ఆ బాత్రూమ్ ఉండదు ఆ స్విమ్మింగ్ పూల్ ఉంది అది బలదు ఐసా చీ 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 అయ్యా పురుగు పురుగు తిన్నదిరా పోయి ముడ్డ ఏమన్నదిరా ఎక్కితే సతాంచాలంటే దాని మీదకి ఎక్కిస్తుండే నేను ఇగో ఇట్లా నడుచుకుంటూ తీసుకోవరా పోయి రీల్కి రా చూసి కదా ఈ వీడియో ఎట్లా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి ఇట్లాంటి కొత్త 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 వీడియోలతో మేము ముందుకైతే వస్తున్నాము దివ్య నీకు ఎట్లా అనిపించింది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది గైస్ లిటరల్లీ చలో ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది బర్రెతోటి అనమాట నేను కూడా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఏదైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామా లేదా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేసిపోతున్నాం ఇప్పుడు వేరే వేరే కాడికి పోతాము ఈడ మా సైలెంట్ పాస్పోర్ట్ దిగిరాడే తెచ్చింది ఇట్లా చలో దన్నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అది గంట కొట్టరి ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి ప్లీజ్